పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ పిల్లల ముందు ఇట్లాంటివి జరగకుండా ఎలాంటివి తీసుకోవాలంటారు? నా గురువు అయిన సద్గురు కూడా చెప్తారు, ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపించకుండా ఉండండి. పిల్లల మీద ప్రేమగానే ఉంటాడు, దట్ ఈస్ ఫైన్, ప్రతి పిల్లలు అలానే ఉంటారు. కానీ వైఫ్ మీద చిరాకు పడ్డము, కూర్చొని మాట్లాడకపోవడము, టైం ఇవ్వలేకపోవడము, ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్ అనుకోవచ్చు. అసలు ఫాదర్ అంటే ఎవరు, జస్ట్ మనీ కింద చూస్తున్నారు, వాళ్ళ కష్టం విలువ తెలియట్లేదు. చాలా మంది ఈ మధ్య రకరకాల వర్డ్స్ వాడుతుంటారు. స్ట్రిక్ట్ గా ఉంటారు పేరెంట్స్, కొంతమంది ఫ్రెండ్లీ పేరెంటింగ్ అంటారు. సో ఏది బెటర్ అంటారు? స్ట్రిక్ట్ అంటే చాలా మంది రాంగ్ అర్థం చేసుకుంటున్నారు, బీయింగ్ రూడ్ అని చెప్పి. ఈ స్ట్రిక్ట్ లో కూడా సెట్ ఆఫ్ హెల్దీ బౌండరీస్ ఉన్నాయి అనుకోండి, స్ట్రిక్ట్ మీనింగే డిఫరెంట్ అయిపోతుంది. స్ట్రిక్ట్ ఈస్ నథింగ్ బట్ నాట్ బీయింగ్ రూడ్. గట్టిగా అరవమని కాదు, ఇదే పని చెయ్యి అని రూల్ పాస్ చేయడం కాదు, కమాండ్ చేయడం కాదు. టీనేజర్స్ లో ఎస్పెషలీ బ్యాడ్ థింగ్ ఇది. ఆల్మోస్ట్ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, లైక్ ఈవెన్ సెక్స్ విషయం కానీ, లైక్ ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైక్ ఏదర్ లైక్ ఇది బాగా ఇంపాక్ట్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి టీనేజర్స్ నేను చెప్పి వాళ్ళకి లైక్ మన పేరెంటింగ్ రోల్ ఎంతవరకు, సో వాటిలో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్? సో ఈ టీనేజ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది టోటలీ డిపెండ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ అనమాట. వీళ్ళు ఏ విధంగా పెరిగారు ఇన్ని ఇయర్స్ అనేది టీనేజ్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆఫ్టర్ టీనేజ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఒక హస్బెండ్ వైఫ్ గొడవ పడుతున్నారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్, వాళ్ళ రూట్స్ నుంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంటింగ్ నుంచి వస్తున్న ఒక థింగ్. వాళ్ళ డాడీ ఎప్పుడు వాళ్ళ మదర్ని కొడుతుండేవాడు అనుకోండి, వైఫ్ వచ్చాక వీడు కూడా కొట్టడం నార్మలే అనుకుంటాడు